హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యమ్యాక్స్ 0 to Infinity ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కన్వర్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా మారుస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. అంటే న్యూమరేటర్ అనేది పెద్దదిగా ఉండాలి, డినామినేటర్ అనేది చిన్నదిగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10/3 అనే ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో న్యూమరేటర్ అనేది 10 ఉంది, డినామినేటర్ అనేది 3 ఉంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా పెద్దదిగా ఉంది. ఇలా ఉన్న ఫ్రాక్షన్ ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్ నెంబర్ ఉంది, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ చిన్నదిగా ఉండాలి, డినామినేటర్ పెద్దదిగా ఉండాలి. ఇలా ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్తో యాడ్ అయి ఉంటే దానిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్తాం. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9/7 తీసుకుంటున్నాను. ఇందులో చూడండి, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దదిగా ఉంది. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ డివిజన్ చేయండి. డివిజన్ చేయడం అందరికీ వచ్చు కదా. అంటే డినామినేటర్ ఇలా వేసుకుంటాం, డివిజన్ ప్రాసెస్. 7 9లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 7 7 కదా, 1 ఇక్కడ వేసుకుంటాం, 7. నెక్స్ట్ 9లోంచి 7 సబ్స్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? 2. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకుందామో చూద్దాం. దీన్ని ఏమంటాం? డివైజర్ అని అంటాం. దీన్ని డివిడెంట్ అంటాం. ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్. చూడండి ఇక్కడ రాస్తున్నాను. డివైజర్ 7 ప్లేస్లో ఉన్నది, ఇది 7 ఏ ప్లేస్లో ఉంది? డివైజర్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెంట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్నిసార్లు అయితే టేబుల్లో క్యాన్సిల్ అవుతుందని మనం చూసుకుంటామో దాన్ని కోషియంట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ సంథింగ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ మనకి ఎంతో కొంత వాల్యూ మిగులుతుంది కదా, దాన్ని రిమైండర్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీంతో ఇప్పుడు ఇది కంపేర్ చేసుకుందాం. 7ని డివైజర్ అంటాం, 9ని డివిడెంట్ అంటాం, నెక్స్ట్ 1ని కోషియంట్ అంటాం, 2ని రిమైండర్ అంటాం. ఇలా డివిజన్ చేసుకున్న దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఎలా రాస్తాము అంటే, కోషియంట్ మనకి ఇక్కడ ఏదో సంథింగ్ వాల్యూ వస్తుంది కదా, కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్ ఏముందో ఆ వాల్యూ. చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇలా రాసుకుంటాం. డివిజన్ చేసిన తర్వాత కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్, అంటే రిమైండర్ టు డివైజర్. అంటే దీన్ని బట్టి ఎలా రాసుకుంటాం చూడండి. కోషియంట్ ఎంత? 1 ప్లస్ రిమైండర్ అంటే 2, డివైజర్ అంటే 7/7. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్లస్ అనేది ఎలా ఉంటుందో ప్లస్ తీసి రాసినా కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ అలాగే కౌంట్ చేసుకుంటాం. అంటే ప్లస్ రాసినా రాయకపోయినా మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఒకటే వాల్యూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, 9/7 అనేది 1 2/7కి ఈక్వల్. అంటే 9/7 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒక హోల్ నెంబరు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కలిపి ఉండడాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం. అలాగే నెక్స్ట్ ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటి? 1 2/7 అని ఉంది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తే ఏం రావాలి మనకి? 9/7 రావాలి. అంటే మీకు అర్థమవుతుందని సేమ్ వాల్యూస్ తీసుకుని ఇక్కడ చెప్తున్నాను. చూడండి,
1 2/7 ఉంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఏం చేస్తున్నాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నామో చూడండి. దీన్ని ఏం చెప్పాను, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్న ప్లస్ ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఒకటే వాల్యూ వస్తుంది అని చెప్పాను. అంటే 1 + 2/7. మనం ఇలా అన్న రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ ఏం చేస్తాం, ఎల్సిఎం చేయడం. ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 2 టర్మ్సే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 7 × 1 7 అవుతుంది. ప్లస్ ఎంత ఉంది, 2 ఉంది. 7 × 1 7 + 2 డివైడెడ్ బై ఎంత ఉంది, 7 ఉంది. నెక్స్ట్ దీన్ని ఇక్కడ ప్లస్ వేయకుండా కూడా సేమ్ అలాగే ప్రాసెస్ చేసుకోవచ్చు. 7 × 1 7 + 2 అంటే ప్లస్ ఉన్నట్టు మనం అనుకోవాలన్నమాట. 7 × 1 7 + 2/7. ఇప్పుడు 7 + 2 ఎంత, 9/7. చూడండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఎల్సిఎం చేసుకుంటే 9/7 వచ్చింది. అలాగే 9/7ని డివిజన్ చేస్తే కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్ వేస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ అయింది. ఇలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్స్ ఇస్తాను. 17/4 దీన్ని ఏమంటారు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి ఎంత వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసింది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.